రోజు రోజుకి పెరిగిపోతున్న ఎల్‌పీజీ ప్రైజెస్ చూస్తుంటే షాక్ కొడుతుంది గదా! ఒకప్పుడు రూ. 1000 ఉన్న సిలిండర్ ఇప్పుడు గ్లోబల్ వార్స్ వల్ల అసలు దొరకడం కూడా కష్టమైంది. బంగారం కంటే కూడా విలువైందిగా మారి పట్టపగలే సిలిండర్ల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం వాడుతున్న ఈ వంట గ్యాస్‌కి ఒక స్మార్ట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్‌నేటివ్ ఉంటే ఎలా ఉంటుందని? కర్ణాటకలోని ఒక విలేజ్‌లో 225 ఫ్యామిలీస్ లాస్ట్ 40 ఇయర్స్ నుండి ఒక్క రూపాయి కూడా గ్యాస్ కోసం ఖర్చు పెట్టట్లేదు. వాళ్ళు వాడుతున్న సీక్రెట్ వెపన్ గోబర్ గ్యాస్. ఇదేదో పాత పద్ధతి అనుకోకండి. ఈ 2026లో ఇది మోస్ట్ ట్రెండీ అండ్ సస్టైనబుల్ లైఫ్ హ్యాక్. మీ కిచెన్ వేస్ట్ని మీ వంట గ్యాస్గా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అసలు ఈ గోబర్ గ్యాస్ లాజిక్ ఏంటి? ఇది సేఫేనా? చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఇదే. ప్యాడ్ నుండి గ్యాస్ ఎలా వస్తుంది? దీని వెనుక ఒక కూల్ ఎనరోబిక్ డైజెషన్ ప్రాసెస్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే గాలి తగలని చోట బ్యాక్టీరియా ఆర్గానిక్ వేస్ట్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు మిథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇందులో 50-90% మిథేన్ ఉంటుంది. అందుకే ఇది మన ఎల్‌పీజీ లాగే ప్యూర్ బ్లూ ఫ్లేమ్తో మండుతుంది. ఒక కిలో పేడ నుండి సుమారు 0.04 క్యూబిక్ మీటర్ల గ్యాస్ వస్తుంది. మీ ఇంట్లో 2 ఆవులున్నా లేదా డైలీ వచ్చే కిచెన్ స్క్రాప్స్ ఉన్న ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే గ్యాస్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇది కేవలం గ్యాస్ మాత్రమే కాదు, ఇది ఒక క్లీన్ ఎనర్జీ రివాల్యుయేషన్ కూడా. మరి ఈ ప్లాంట్ని సెటప్ చేయటం ఎలా? ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్లాంట్ సెటప్ చేశారు. కావాలంటే ఒకసారి మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి. పెరట్లో ఎండ తగిలే ఒక ఫ్లాట్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ పెద్ద గుంతను తవ్వి సిమెంట్ ఇటుకలతో పైకప్పును మూసేస్తారనమాట. ఆ గుంత లేదా ట్యాంకు ఒకవైపు ఇన్లెట్, ఇంకొక వైపు అవుట్లెట్లను పెడతారు. అంటే పేడ కిచెన్ వ్యర్థాలు వేయటానికి ఇన్లెట్, ప్రాసెస్ అయ్యి వేస్ట్ బయటకు రావడానికి అవుట్లెట్ అనమాట. ఫ్రెష్ ప్యాడ్ను వాటర్ని 1:1 రేషియోలో కలిపి ఆ ట్యాంక్లో 80% నింపాలి. దీన్ని 7 to 15 డేస్ పాటు అలాగే వదిలేస్తే లోపల బ్యాక్టీరియా యాక్టివేట్ అయ్యి గ్యాస్ తయారవుతుంది. ఆ గ్యాస్ని ముందుగా నిర్మించిన ట్యాంక్ నుంచి ఒక పైపు ద్వారా డైరెక్ట్గా మీ కిచెన్ స్టవ్కి కనెక్ట్ చేసుకోవటమే. ఈ పైప్కి ఒక వాల్ని కూడా సెట్ చేస్తారనమాట. అవసరం అనుకున్నప్పుడు ఈ వాల్ని ఓపెన్ చేసి వంట కోసం వాడుకోవచ్చు. అచ్చం మన సిలిండర్ కనెక్షన్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ గ్యాస్ బిల్ మాత్రం 0. సో ఈ ప్రాసెస్ వల్ల మనకి ఎంత మనీ సేవ్ అవుతుంది, బెనిఫిట్స్ ఏంటని అడిగితే గోబర్ గ్యాస్ వల్ల లాభాలు ఒకటా రెండా? నెలకు మీరు సిలిండర్ మీద పెట్టే ₹100 ఇక్కడ కంప్లీట్గా సేవ్ అవుతాయి. అంటే ఇయర్లీ కనీసం ఒక 12,000 ఆదా అనుకోవచ్చు. ఒక మినీ ప్లాంట్కి 8,000 నుండి 20,000 ఖర్చు అవుతుంది. అంటే 2 ఏళ్లలో మీ ఇన్వెస్ట్మెంట్ మీకు వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడ బోనస్ పాయింట్ ఏంటంటే గ్యాస్ తయారయ్యాక మిగిలే వేస్ట్ ప్రపంచంలోనే బెస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. దీన్ని వాడుకుంటే మీ గార్డెన్లో మొక్కలు అద్దిరిపోయేలా పెరుగుతాయి. కెమికల్ ఫెర్టిలైజర్స్ కొనాల్సిన అవసరమే ఉండదు. అంటే అటు గ్యాస్ ఫ్రీ, ఇటు ఎరువు ఫ్రీ, డబల్ ధమాకా అన్నమాట. సిటీలో కూడా ఇలాంటి ప్లాంట్స్ను సెట్ చేయొచ్చు. కాకపోతే భారీగా కాకుండా మినీ ప్లాంట్స్ అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. కాకపోతే దీన్ని మెయింటైన్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. గ్యాస్లో ఉండే తేమను తొలగించడానికి ఒక చిన్న వాటర్ ఫిల్లర్ వాడాలి. అలాగే ప్లాంట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ వెళ్లకుండా ఎయిర్ టైట్ సీలింగ్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్లాంట్ని ఎప్పుడూ కూడా వెంటిలేటెడ్ ఏరియాలో ఉంచాలి. అంటే ఇంపార్టెంట్గా చెప్పాలంటే వింటర్లో టెంపరేచర్స్ తగ్గినప్పుడు గ్యాస్ ప్రొడక్షన్ కొంచెం తగ్గొచ్చు. అందుకే దీన్ని ఎండ తగిలే చోట ఉంచడం మస్ట్ అనమాట. ఎవ్రీడే ఒక 3 కిలో వేస్ట్ని 7 లీటర్ వాటర్తో కలిపి ఫీడ్ చేస్తుంటే చాలు. మీ ప్లాంట్ నిరంతరాయంగా గ్యాస్ని ఇస్తూనే ఉంటుంది. మీరు ఒకవేళ ఈ ప్లాన్ని పెట్టాలనుకుంటే గవర్నమెంట్ నుండి మనకి ఎక్కువగా సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ లభిస్తుందన్నమాట. ప్లాంట్ సైజును బట్టి 9,800 నుండి 70,000 వరకు సబ్సిడీ పొందొచ్చు మనం. ముఖ్యంగా SC/ST కేటగిరీలు, ఈశాన్య రాష్ట్రాలు, గోశాలలకు మరిన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికోసం మీరు నేషనల్ బయోగ్యాస్ పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రీసెంట్ బడ్జెట్లో కూడా ఈ బయోగ్యాస్ని ప్రమోట్ చేయడానికి ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపులను గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అంటే గవర్నమెంటే మీకు సపోర్ట్ చేస్తూ మనీ ఇచ్చి మరీ ప్లాంట్లు పెట్టమంటుంది. ఫైనల్గా చూస్తే ఫ్యూయల్ ప్రైజెస్ ఎప్పుడు పెరుగుతాయో తెలియని ఈ టైంలో మన కళ్ళ ముందే ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకోవటమే అసలైన తెలివితేటలు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో, వెస్ట్ బెంగాల్లోని కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఇవే ఫాలో అవుతున్నాయి. ఇది కేవలం పొదుపు మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడే ఒక గ్రేట్ స్టెప్. సో మీ ఇంట్లో కూడా ఈ మినీ గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టి సిలిండర్ బిల్లులకి గుడ్ బై చెప్తారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.